ఎప్పుడు వంకాయ చట్నీ బీరకాయ చట్నీ చేస్తున్నారా? అలా అయితే ఒక్కసారి ఇలా సొరకాయతో చట్నీ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే మనకి రోటి పచ్చళ్ళు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సొరకాయతో ఎప్పుడు పప్పు పులుసే కాదు, ఒకసారి చట్నీ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇందులో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేయడం వల్ల టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. ముందుగా కొన్ని పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని బాగా క్లీన్గా వాష్ చేయండి. నేనైతే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. ఒక సొరకాయ కూడా తీసుకోండి. మనకి సొరకాయ ఎక్కువ రోజులు ఉండాలి అంటే దాన్ని ఆయిల్ రాసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి సొరకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా చట్నీకి కావాల్సిన టమోటాలు కూడా కొన్నిటైతే తీసుకున్నాను. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనమైతే కట్ చేసేసుకుందాము. ముందుగా పచ్చిమిరకాయలు అయితే హాఫ్గా కట్ చేసి వేస్తున్నాను. మనం డైరెక్ట్గా వేసామంటే మన మొహం మీదే పడుతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనమైతే సొరకాయని అయితే కట్ చేసుకుందాము. నాకైతే సగం సొరకాయ అయితే సరిపోతుంది. నేను అందుకని హాఫ్గా తీసుకొని కట్ చేసుకున్నాను. మనం సొరకాయ ముక్కల్ని ఇంత చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమోటాలను అయితే కూడా కట్ చేసుకుందాము. ఈ పచ్చళ్ళలోకి 2 టమోటాలు అయితే సరిపోతాయి. మన పచ్చిమిర్చి కూడా చూసారా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. మన సొరకాయ ముక్కలు కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. దాంతోపాటే మనం కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం పీల్ చేసిన సొరకాయ తొక్కును కూడా వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. చాలామంది దీన్ని పడేస్తుంటారు, కానీ ఒకసారి దీన్ని కూడా వేసి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా మన సొరకాయ టమోటా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాము. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా మన ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాము. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మన పులుపుకి సరిపడా చింతపండు కూడా అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర, మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. మనం దీన్ని మరీ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టకూడదు. కొంచెం మనకి అన్నీ తగులుతూనే ఉండాలి. దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ టమోటా వాటిని కూడా అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పడదాము. చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు కూడా వేద్దాము. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు కూడా వేసి పప్పులన్నింటినీ కూడా బాగా ఫ్రై చేయండి. తిరగమాతలో చిన్నులపాయలు అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిరగాయల కన్నా కానీ ఊరమిరగాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దాము. ఈ ఫ్రై బాగా అయిందంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది. చూడటానికే కాదు తినడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని ఆ ఉన్న ఊరమిరగాయని నంచుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. రైస్లోకే కాదండి, చపాతీ ఇంకా రాగి ముద్దలకు కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉన్నారంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.